అది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే డబ్బులు మీ డబ్బులు అన్నీ ఉన్నాయి, తీసుకోండి. మా డబ్బులు అన్ని ఇందులో ఉన్నాయి మేడం. మరి ఇల్లు ఏమైంది మేడం? వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. చాలా రోజుల తర్వాత ఒక గోల్డ్ డిగ్గర్ టాస్క్ తో వచ్చామండి. ఒక 4-5 పైన ఈ టాస్క్ చేసామండి. అయితే దాంట్లో సుధాకర్ ఒక 2-3 గుర్తుపట్టారు. ఇంట్రెస్టింగ్ అయితే ఒక 2 పైన జరిగింది. ఆ 2 టాస్క్ లను మిక్స్ చేసి మీకోసం ప్రెజెంట్ చేస్తున్నాం. చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా క్రేజీగా ఉంటుంది. ఫన్ తో పాటు ఒక మంచి ఇన్ఫర్మేషన్, మంచి ఒక మెసేజ్ కూడా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. కళ్ళు కనబట్లేదురా నీకు? ఏంటబ్బా నేను కళ్ళు కనబట్లేదు నీకు? ఎవరో మాట్లాడదు. ఎవరమ్మా? నీకు ఎట్లా తెలుసమ్మా? నా కళ్ళు కనిపించలేదు. ఏంటి ఏమనుకోకండి, క్షమించండి. ఏంటి ఏమనుకోకండి, క్షమించండి. పర్లేదు పర్లేదు. ఏమైంది నీకు? అయ్యో, పైసలు అన్ని పడిపోయినట్టున్నాయి అమ్మా. తీయో అమ్మా, కొంచెం కళ్ళు కనబడవా? కళ్ళు కనబట్లేదు నీకు? నీ కళ్ళు మింగినాయా? నీ కళ్ళు మింగినాయా? కళ్ళు కనిపిస్తుందని తెలుస్తలే అమ్మా. నించో, డబ్బులు తెస్తాను. నించో, సైడ్కి నించో. ఎక్కడమ్మా? ఇక్కడే ఉన్నాయి. ఎక్కడమ్మా సైడు? ఎక్కడమ్మా సైడు? సైడ్ ప్లీజ్. అయ్యో అయ్యో, డబ్బులు 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 అండి, డబ్బులు అండి, తీసుకుంటా బాబు. ఉండు ఉండు ఉండు. డబ్బులు అండి, డబ్బులు అండి. అవి ముందే నాయి కావండి పైసలు. ఇస్తున్నా, ఉండండి ఉండండి. ఒక్క నిమిషం ఉండండి. కొంచెం ఎక్కువైందిరా. మన ఊర్లో మనల్ని ఎవరు రాపేది? నువ్వు కూడా ఒక్క నిమిషం, నేను ఇస్తా. నేను తీసిస్తా బాబు. ఉండు. ఇదిగో బాబు, ఇదిగో 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 పైసలు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. మీరు నించోండి, అట్లా నించోండి. నాకు నిలబడుతుందమ్మా ఎప్పుడు, నాకు నిలబడుతుందమ్మా ఎప్పుడు. మీరు నించోండి అక్కడ. పడిపోతాడు ఏదో గుద్దుగలు. ఏంటమ్మా? ఆగండి, అలా నించోండి. అమ్మా అమ్మా, డబ్బులు లెక్క పెట్టాలండి. లెక్క పెట్టండి. కాకపోతే ఇంకొకసారి మంచిగా చూడండి. పైసలు అన్నీ కూడా వచ్చినాయి లేదా? వచ్చినాయండి. అన్నీ వచ్చినాయమ్మా? అన్నీ వచ్చినాయండి. అన్నీ వచ్చినాయమ్మా? వచ్చినాయండి. ఏమా, ఏ కన్నా తల్లివమ్మా, బిడ్డమ్మా. నీ కాలు మొక్కదని, నీ కాలు మొక్కదని. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? థ్యాంక్స్ అండి. ఇవి న్యాయమండి. మా అనాథాశ్రమంలో పిల్లలందరం, మేము గుడ్డలం ఉంటాం, అనాథలము. అందులో వీళ్ళందరికీ కిరాణా సామాన్లు కట్టాల్సిన పైసలు ఇవి కనుక కట్టకపోతే ఇంకా మాకు పస్తులు, ఇంకా వారం అంతా పస్తులు ఉండాలి. నేను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. ఓకే బాబు, ఇంకో ఇవన్నీ డిపాజిట్ చేసుకో. ఓకేనా? ఇగో ఇప్పుడు రెండు ఏమనుకోకండి. ఏమనుకోండి బాబు. నా తరఫున ఇగో ఈ 500 కూడా ఉంచుకోండి. ఇదిగో, ఓకేనా? నా తరఫున ఇగో ఈ 500 కూడా ఉంచుకోండి. ఇదిగో, ఓకేనా? కాలు మొక్కదని అన్నీ లోపలికి పోయినాయి అమ్మా. ఇవ్వండి డబ్బులు. ఒక్కసారి లెక్క పెట్టి బిడ్డ అన్నీ. ఈ కవర్ పెట్టుకో. ఇట్లా డబ్బులు అన్నీ వచ్చేయండి. మేము విన్నామ్మా, ఇట్లా రోడ్ల మీద పాటలు పాడతాం. అంటే మేము అందరం కదా, పాటలు పాడి వాళ్ళు 5-10 ఇస్తే ఒక ట్రస్ట్ అన్నమాట మాది. అందులో ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ పైసలు నేను బ్యాంకులో వేయని కానీ తీసుకుపోతున్నా బిడ్డ. నువ్వేమో దేవతలకు వచ్చి కాపాడి వాళ్ళందరూ పైసలు నువ్వు ఇప్పుడు సేవ్ చేసినట్టు బిడ్డ.
నువ్వు ఎంత నీ ఏజ్ ఏందో తెలియక నీ బిడ్డ అంటున్నా, ఏమనుకోకండి మేడం. నాకు ఎందుకంటే నా చిన్నపిల్లలు అన్న దాసలు అవుతున్నా. పర్లేదు, ఏమనుకోకండి మేడం. ఇగో డబ్బులు తీసుకోండి. ఏం మేడం? ఇదిగోండి. కాదు మేడం, ఒక నిమిషం ఉండండి మేడం. మీరు నా ఒక్క చిన్న హెల్ప్ చేయండి. ఇప్పుడు ఇంత మంచి పైసలు తీసుకొచ్చి మీరు నాకు ఏం బ్యాంక్లో కూడా డిపాజిట్ చేసేటట్టు ప్రయత్నం చేయండి మేడం. నేను ఉంటాను. నాకు ఇంట్లో పని ఉందండి, వెళ్ళాలి. మీరు పైసలు అని ఇలా పెట్టేసిరా? ఇలా పెట్టిరా మేడం? పెట్టేశాను అన్ని పైసలని ఇలా పెట్టిరాము? పెట్టాను. అన్నీ పెట్టిరా? ఏమన్నా ఇలా పెట్టిరా అంటున్నా? ఏమన్నా ఇలా పెట్టిరా అంటున్నా? ఇందులో కవర్లో పెట్టారండి మీ డబ్బులన్నీ. నేను ఏమంటున్నామా, కొన్ని ఇంట్లో కూడా పెట్టండి అంటున్నా. కొన్ని ఇంట్లో కూడా పెట్టండి అంటున్నా. నాకు పడిపోతుందమ్మా ఇది మళ్ళీ. వద్దు బిడ్డ, కాలు మొక్కడు వద్దు. కాలు మొక్కడు నాకు నచ్చదమ్మా. వద్దు బిడ్డ, కాలు మొక్కడు వద్దు. కాలు మొక్కడు నాకు నచ్చదమ్మా. సరే కెమెరా హాయ్ చెప్పండి మేడం. కెమెరా ఏంటి? యాక్చువల్లీ మేము ఒక టాస్క్ చేస్తున్నామండి. ఇది సర్వే అన్నమాట. సమాజంలో సొసైటీలో మీలాంటి మంచి వాళ్ళు ఉంటారు, కొందరు మూర్ఖులు కూడా మాకు తలసపడ్డారు. వాళ్ళతో పాటు మీరు కూడా ఉన్నారని చెప్పి సమాజానికి తెలపడానికి మేము ఒక చిన్న టాస్క్ చేసాము. మీకు మీ 500 తీసుకోండి. మా ఛానల్ తరఫు నుంచి మీకు ఇంకో 500 కూడా ఇస్తామండి. థ్యాంక్ యూ అండి. మీరు మంచి మనసే మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. ఇదే మంచి మనసు, మంచితనం అనేది కంటిన్యూ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. మేడం కింద పడే తీసిరా మేడం డబ్బులు? తీసానండి, మొత్తం తీసారు. ఇది ఏంటంటే మా ట్రస్ట్ భవనం ఉంది మేడం. అంటే మాకు మా ఆశ్రమానికి బిల్డింగ్ జప్తు చేయడానికి వచ్చినా మనం. ఇప్పుడు ఈ డబ్బులు కడితేనే మాకు బిల్డింగ్ దక్కుతుంది. మాకు బిల్డింగ్ దక్కిందంటే దగ్గర 150 మంది దాకా అనాథలం ఉన్నాము. అలాంటి అందులు ఉన్నారు, చెవిటి వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అమాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు. ఆ భవనం దక్కాలంటే ఇప్పుడు ఈ అమౌంట్ మా తరఫు నుంచి మేము కొంత ఇట్లా పాటలు పాడుకొని సాయం చేసుకొని ఇది చేసుకొని ఒక మాట అంటే ఏమనుకోవద్దండి. ఒక మాట అడగవచ్చా మిమ్మల్ని? ఒక మాట అడగవచ్చా అండి? ఏం లేదండి, అది ఏమైందంటే ఇందులోకి ఏమైనా డబ్బులు తీసిరా అని అడుగుతున్నాను అంతే. నేను లేదండి, డబ్బులు ఏం తీసుకోలేదు. ఇదిగోండి మీ డబ్బులు. ఇట్లా అంటున్నాను, తప్పు అనుకోవద్దు. నల్ల బంగారం అనేది చాలా దుర్మార్గం మేడం. అది నల్లబట్ట కిందనే ఉంటుంది. చూసి ఆచితూచి ఏదైనా ఉంటే బయట పెడితే పెట్టండి. ఇప్పటికైనా చెప్తున్నాండి, నల్ల బంగారం కింద నరుడు మెచ్చిన సొమ్ము ఉంటుంది మేడం. మీ డబ్బులు టైం నేను మీకు ఒక హింట్ కూడా ఇస్తున్నాండి. నల్ల బంగారం కింద నరుడు మెచ్చిన సరుకు ఉంటుంది. అది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. మీ డబ్బులు అన్నీ ఉన్నాయి, తీసుకోండి. మా డబ్బులన్నీ ఇందులో ఉన్నాయి మేడం. మరి ఇంట్లో ఏమైంది మేడం? మా డబ్బులన్నీ ఇందులో ఉన్నాయి మేడం. మరి ఇంట్లో ఏమైంది మేడం? చూసావా రామా, తరం మారింది. ఏంటి నీ కళ్ళు కనిపిస్తున్నాయి నాకు తెలుసు, అందుకనే నేను దాచా. నీ గుడ్డితనం తీ, ఆడల్ని గుద్దేసి ఏదో నాటకాలు చేస్తారా అండి మీరు? ఆడల్ని గుద్దేసి డబ్బులు పడేసి మళ్ళీ ఇదో నాటకం. డబ్బులు లేవు. డబ్బులు నీ అంతా నువ్వు తీస్తే నీ చేయబడుతుంది, లేకుండా నా చేయబడుతుంది. నువ్వు తీస్తే నీ చేయబడుతుంది, లేకుండా నా చేయబడుతుంది. మేడం మీకు చెప్పడం మర్చిపోయాను. ఇంతమందికి ఒక ఆవిడ అయితే కనబడ్డది. ఇట్లే మీ డాష్ ఇచ్చాను. తను ఇంత అమౌంట్ స్కీమ్ చేసింది. నేను రికార్డ్ చేసిన అని చెప్పి ఎవిడెన్స్ అని చూపిస్తా కదా, క్విక్ మనీ కూడా తీసుకొని ఇచ్చాము. నా డబ్బులు నాకు ఇచ్చేసి అలా చేయొద్దు కదా. నేను ఇంకా చెప్పానండి, అందులో అండి మా డబ్బులు చేయకపోతే బిల్డింగ్ అవుతుందని చెప్పినా కూడా తన మనసు కళ్ళు ఏమొచ్చి కళ్ళు ఉన్నాయి కావాలని చేసి నువ్వు కళ్ళు ఉన్నాయని తెలిసేయాలనే నేను డబ్బులు తీసాను. కళ్ళు ఉన్నాయని తెలవాలంటే 100 రూపాయలు 50 రూపాయలు నోటు సరిపోతుంది. కానీ ఇండియా నోట్లు పెట్టినామంటే సంబర్ కట్టరీ ఎనిబడి కదా. మీరు టాస్క్ లో మంచిగా గెలిచి మేము అక్కడ కెమెరా పెట్టామండి. మీ ముఖం అందరు చూస్తారు. పంచనం అనేది అందరు చూస్తారు. రండి ముఖం చూపించండి సొసైటీకి. నేను అందరం అని చెప్పేసి ఇంత చెప్పిన అభిప్రాయం మనసు ఇంతవి కనికరం లేకుండా. సారీ అండి, నేను అలాగే అనుకున్నాను. మీరు అట్లా చెప్పేవారు నాకు ఎందుకో మనసు ఒప్పలేదండి, ఇచ్చేసాను. ఏదైనా సరే అండి, అలాంటి ఆలోచన వచ్చిన తర్వాత మారి చూసినాం. మీరు గ్రేట్నెస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెళ్ళండి. చూసారు కదా, మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే సమాజంలో మంచి వాళ్ళతో పాటు చెడు వాళ్ళు కూడా ఉంటారు. మన జాగ్రత్త మనం ఉండడం మేలు. అది చెప్పడానికే మా చిన్న ప్రయత్నం. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ మంచి హృదయాన్ని చాటుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి. అదేవిధంగా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తే థ్యాంక్ యూ.